ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో నగర పురపాలిక రిజర్వేషన్లపై ఉత్కంఠ. నేడు ఖరారు చేయనున్న అధికారులు. ఈ నెల 20 తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం. ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్న సీఎం. 2034 వరకు తానే అధికారంలో ఉంటానని ధీమా. పార్టీల చేతిలో ఆయుధం కావద్దని యువతకు సూచన. ఏపీలో 18,000 కోట్లతో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు. నేడు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గింపుపై కూటమి సర్కారు దృష్టి. 3 ఏళ్లలో యూనిట్కు 1.19 రూపాయలు ఆదా చేయాలని లక్ష్యం. ఈ ఏడాది 2,320 కోట్ల మిగులు. నేటి నుంచి బెంగాల్, అసోంలో ప్రధాని పర్యటన. తొలి వందే భారత్ స్లీపర్ సహా 7 అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోదీ. మరింత బలోపేతం దిశగా వాయుసేన. మరో 114 రాఫెల్ జెట్ల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం. గ్రీన్లాండ్పై ప్రపంచ దేశాలు మద్దతివ్వాలన్న ట్రంప్. వ్యతిరేకించే వారిపై సుంకాలు విధిస్తానని హెచ్చరిక. తెలంగాణలో కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు నేడు ఖరారు కానున్నాయి. వార్డుల వారీగా కూడా రిజర్వేషన్లను అధికారులు ప్రకటించనున్నారు. జీహెచ్ఎంసీ మేయర్తో పాటు ఏఏ డివిజన్లు ఎవరికి రిజర్వ్ కానున్నాయో తేల్చనున్నారు. తెలంగాణలో 121 మున్సిపాలిటీలో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 రిజర్వ్ అయ్యే అవకాశం ఉండగా మేయర్ పదవులు బీసీలకు 3, ఎస్సీ ఎస్టీలకు 1 చొప్పున కేటాయించనున్నట్లు సమాచారం. తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు తుది అంకం నేడు పూర్తి కానుంది. మేయర్, కార్పొరేటర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ స్థానాల రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. ఈ నెల 14న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, జనరల్ రిజర్వ్డ్ స్థానాల సంఖ్యను పురపాలక శాఖ ఖరారు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు బీసీ రిజర్వేషన్ల సంఖ్యను నిర్ధారించారు. తెలంగాణలోని 121 మున్సిపల్ చైర్పర్సన్ స్థానాల్లో జనరల్ కేటగిరీకి 30, జనరల్ మహిళకు 31 కేటాయించారు. ఎస్టీ జనరల్కు 3, ఎస్టీ మహిళకు 2, ఎస్సీ జనరల్కు 9, ఎస్సీ మహిళకు 8 స్థానాలు ఖరారు చేశారు. బీసీ జనరల్కు 19, బీసీ మహిళకు 19 స్థానాలు రిజర్వ్ చేశారు. జీహెచ్ఎంసీ సహా 10 మేయర్ స్థానాల్లో జనరల్ కేటగిరీకి 1, జనరల్ మహిళకు 4 కేటాయించారు. బీసీ జనరల్కు 2, బీసీ మహిళకు 1, ఎస్సీ జనరల్, ఎస్టీ జనరల్ కేటగిరీలకు 1 చొప్పున ఖరారు చేశారు. ఏ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్, ఏ వార్డు ఎవరికి రిజర్వ్ అవుతుందో ఇవాళ తేరానుంది. మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్లు ఖరారు చేయనుండగా జీహెచ్ఎంసీ డివిజన్ల కోటాను కమిషనర్ నిర్ణయిస్తారు. జీహెచ్ఎంసీ సహా 10 కార్పొరేషన్ల మేయర్లు, తెలంగాణలోని 121 మున్సిపల్ చైర్మన్ల స్థానాల రిజర్వేషన్లను పురపాలక శాఖ కమిషనర్ ప్రకటిస్తారు. మహిళల రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా ఖరారు చేస్తారు. మున్సిపల్ ఎన్నికలపై రేపు కేబినెట్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నివేదిక ఇవ్వనుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఎప్పుడైనా పురపోరుకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మున్సిపల్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. 32 జిల్లాల్లోని 6 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 117 మున్సిపాలిటీలు, 2,630 వార్డుల్లో ఓటర్ల తుది జాబితాలను ప్రచురించారు. పురుష ఓటర్లు 25,62,369 మంది ఉండగా మహిళలు 26,80,014 మంది, థర్డ్ జెండర్లు 640 మంది ఉన్నట్లు ఎస్సీసీ వెల్లడించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 8,195 పోలింగ్ కేంద్రాల్ని ఖరారు చేసింది. నిన్న పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటోలతో కూడిన ఓటరు జాబితాల్ని ప్రచురించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సొంత జిల్లా మహబూబ్ నగర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 1464 కోట్ల వ్యయంతో చేపట్టే వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. పాలమూరు జిల్లాకు తలమానికంగా నిలిచే ట్రిపుల్ ఐటీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లిలో శంకుస్థాపన చేస్తారు. మహబూబ్ నగర్ పట్టణంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం 200 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. 603 కోట్ల వ్యయంతో కూడిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల భవనం, పాలమూరు వర్సిటీలో ఎస్టీ విద్యార్థుల హాస్టల్ భవనం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ మంత్రివర్గం సమావేశం సంప్రదాయానికి భిన్నంగా హైదరాబాద్లో కాకుండా మేడారంలో జరగనుంది. ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికలు, పట్టణాలు, నగరాలు సహా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టులు, రైతు భరోసా, వ్యవసాయ సంబంధిత అంశాలు, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మేడారం నుంచి హైదరాబాద్కు తిరిగొచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దావోస్కు పయనం కానున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొంటారు. హైదరాబాద్ పరిధిలో నిర్మాణ అనుమతుల నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. చెరువులు, నదుల సమీపంలోని పట్టా భూములను టీడీఆర్లు ఇచ్చి సర్కారు స్వాధీనం చేసుకునేందుకు పురపాలక శాఖ జీవో నెంబర్ 16 విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఓఆర్ఆర్ వరకు విస్తరించిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధి వరకు వర్తిస్తాయి. చెరువులు, నదుల్లో కొంతమేర పట్టా భూములుంటాయి. ఆయా చెరువులు, నదులను జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థలు అభివృద్ధి చేయాల్సి వస్తే చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం FTLలోని శకం భూముల విలువపై 200%, బఫర్ జోన్లోని భూములకు 300%, బఫర్ వెలుపలి భూములను కూడా సేకరించాల్సి వస్తే 400% టీడీఆర్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. చెరువులు, నదుల్లోని భూములను ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తే ఆయా సంస్థలు చేపట్టే నిర్మాణ ప్రాజెక్టులకు సెట్ బ్యాక్, ఎత్తు నిబంధనలను సడలిస్తారు. 10 అంతస్తులకు పైగా నిర్మించే భవనాల్లో 11 నుంచి చివరి అంతస్తు వరకు మొత్తం నిర్మాణ విస్తీర్ణంలో 10% టీడీఆర్ ద్వారా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రను సృష్టించేందుకు సిద్ధమైంది. ఏఎం గ్రీన్ సంస్థ కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దేశంలోనే అతిపెద్ద పర్యావరణ హిత పరిశ్రమల్లో ఒకటిగా నిలవనుంది. ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ ప్రాజెక్టుకు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ను ఉపయోగించి పూర్తిగా పునరుత్పాదక శక్తితో తయారయ్యే కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమ్మోనియాను ఏఎం గ్రీన్ సంస్థ ఉత్పత్తి చేయనుంది. బొగ్గు, చమురు, సహజ వాయువులతో తయారయ్యే గ్రే, బ్లూ అమ్మోనియాకు భిన్నంగా ఉత్పత్తి జరుగుతుంది. ప్రపంచమంతా డీకార్బనైజేషన్, నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా భవిష్యత్ ఇంధనాలుగా మారుతున్నాయి. కాకినాడలో ఏర్పాటయ్యే ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు దేశానికే గర్వకారణంగా నిలవనుంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ పాత గ్రే అమ్మోనియా ప్లాంటును గ్రీన్ ప్లాంటుగా అభివృద్ధి చేస్తున్నారు. 495 ఎకరాల్లో $2 బిలియన్ పెట్టుబడితో ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. సుమారు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. 2027 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్లాంటు కాకినాడ పోర్టుకు కిలోమీటర్ దూరంలో ఉంది. గ్రీన్ అమ్మోనియాను ప్రపంచ దేశాలకు సులభంగా ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. ఏఎం గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిపర్ SEతో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 నుంచి ఏడాదికి 125 KTPA గ్రీన్ అమ్మోనియాను ఎగుమతి చేయనుంది. మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్కు చెందిన GIC, UAEకి చెందిన ADAI సంస్థల సహకారంతో ఏర్పాటు చేసుకున్న ఈ ప్రాజెక్టు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందనుంది. ఏఎం గ్రీన్ సంస్థ కాకినాడలోని 2,000 కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మరికొన్ని ప్రాజెక్టులను నెలకొల్పనుంది. వాటి వల్ల $8 బిలియన్ పెట్టుబడులు రావడంతో పాటు అదనంగా 5,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించడంపై కూటమి సర్కారు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఇప్పటికే యూనిట్ విద్యుత్పై 29 పైసలు తగ్గించిన ప్రభుత్వం దాని ద్వారా 2,320 కోట్లు ఆదా చేసింది. దీన్ని రూపాయి 19 పైసలకు తగ్గించాలన్న లక్ష్యాన్ని 3 ఏళ్లలో చేరుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో వనరుల వినియోగంపై కసరత్తు ప్రారంభించింది. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని రానున్న 3 ఏళ్లలో యూనిట్కు 1.19 మేర తగ్గించేందుకు ఇంధన శాఖ కసరత్తు చేస్తోంది.
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే నాటికి యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం 5.19గా ఉంది. మరో 3 ఏళ్లలో దీన్ని 4 రూపాయలకు తీసుకురావాలన్న లక్ష్యం మేరకు 2025-26లో యూనిట్కు 29 పైసలు తగ్గించింది. ఇంకా 90 పైసలు తగ్గించేందుకు గల అవకాశాలపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో అవసరాలకు ఏటా సుమారు 80,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తును డిస్కంలు వివిధ వనరుల నుంచి కొంటున్నాయి. ఇప్పటికే యూనిట్కు 29 పైసలు తగ్గించినందున కొనుగోళ్లలో ఏటా సుమారు 2,320 కోట్లు ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం 2023-24లో బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనడం ద్వారా 8,600 కోట్లు వెచ్చించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టింది. సాంకేతికతతో ముందస్తుగా డిమాండ్ను అంచనా వేసి అవసరం మేరకే కొంటోంది. తద్వారా 2024-25లో బహిరంగ మార్కెట్లో కొనుగోళ్లు 3,000 కోట్లకు తగ్గాయి. ఈ ఏడాది 1,700 కోట్లకు తగ్గాయి. 2026-27లో మరో 1,000 కోట్లు తగ్గించేలా ఇంధన శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికోసం అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుంటూ అనవసర ఖర్చులు తగ్గించుకుంటోంది. ప్రస్తుతం విద్యుత్ సంస్థల నష్టాలు 10.2%గా ఉన్నాయి. 1% నష్టాలు తగ్గినా కొనుగోలులో 1,000 కోట్లు ఆదా అవుతుందని అంచనా. పంపిణీ నష్టాలను అధిగమించడం ద్వారా 2026-27లో యూనిట్కు కనీసం 30 పైసలు తగ్గించాలన్నది ఇంధన శాఖ లక్ష్యం. ఇదే తరహాలో ఏటా యూనిట్పై 20 పైసలు తగ్గించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. జెన్కో థర్మల్ కేంద్రాలను పూర్తి సామర్థ్యం మేర నడపాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం రోజువారీ డిమాండ్లో జెన్కో నుంచి 45-48% మాత్రమే విద్యుత్ వస్తోంది. అదే కనీసం 5,800 గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ ఉన్న నాణ్యమైన బొగ్గును వాడితే థర్మల్ కేంద్రాల ద్వారా 80% విద్యుత్ ఉత్పత్తి వస్తుంది. ఇక్కడ అదనంగా వస్తే ఆ మేరకు బహిరంగ మార్కెట్లో కొనుగోళ్లు తగ్గించుకోవచ్చు. మొత్తంగా జెన్కో థర్మల్ కేంద్రాల్లో ఉత్పాదక సామర్థ్యం 85%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయవాడ VTPSలో 800, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేశారు. దీనివల్ల 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. 625 మెగావాట్ల విద్యుత్ తీసుకునేలా సెంబ్ కార్పుతో డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయి. గతేడాది మార్చి నుంచే ఇది అమలవుతోంది. హిందూజా థర్మల్ కేంద్రంలో 540 మెగావాట్ల రెండో యూనిట్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి 2 యూనిట్ల నుంచి 1,080 మెగావాట్ల థర్మల్ విద్యుత్ వస్తోంది. పీక్ డిమాండ్ వేళ ఇతర రాష్ట్రాల నుంచి స్వాపింగ్ విధానంలో 700 మెగావాట్ల విద్యుత్తును డిస్కంలు తీసుకుంటున్నాయి. తద్వారా అధిక ధరకు కొనుగోళ్లను నియంత్రించడం సాధ్యమైంది. జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా స్టార్టప్ వ్యవస్థాపకులు, ఉద్యోగులు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆలోచనతో తొలిడుగు వేస్తున్న ప్రతి స్టార్టప్ వ్యవస్థాపకుడికి, నూతన ఆవిష్కరణల దిశగా కృషి చేస్తున్న ప్రతి బృందానికి అభినందనలు చెప్పారు. ఈ ప్రయాణంలో ప్రభుత్వం వారికి తోడుంటుందని హామీ ఇచ్చారు. నూతన ఆలోచనలు, ధైర్యం, సంకల్పం కొత్త అవకాశాలను సృష్టిస్తూ, ఉద్యోగాలను కల్పిస్తూ దేశాభివృద్ధి గాథను బలోపేతం చేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం స్టార్టప్లను ఆవిష్కరించేందుకు, వాటిని అభివృద్ధి చేసేందుకు, విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి 2 రోజుల పాటు పశ్చిమ బెంగాల్, అసోంలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలలో పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత బెంగాల్లోని మాల్డా వెళ్లనున్న మోదీ హౌరా, గువాహటి మధ్య నడిచే తొలి వందే భారత్ స్లీపర్ రైలు, 7 అమృత్ భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. అనంతరం మాల్డాలో 3,250 కోట్ల రూపాయల విలువైన పలు రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత అసోం వెళ్లనున్న ప్రధాని గువాహటిలో బోడో సమాజం జరుపుకునే బాగురుంబా దౌ 2026 సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో 10,000 మందికి పైగా బోడో కళాకారులు చేసే బాగురుంబా నృత్యాన్ని మోదీ తిలకిస్తారు. తర్వాత నాగౌ జిల్లాలోని కలియాబోర్ 6,950 కోట్ల రూపాయలతో చేపట్టే కజరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు. అనంతరం గువాహటి, రోహతక్, దిబ్రూగఢ్, లక్నవూ మధ్య నడిచే 2 అమృత్ భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభిస్తారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానని, ఆ విషయంలో తనకు స్పష్టమైన అవగాహన ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2034 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానే ఉంటానన్నారు. అందువల్ల యువత రాజకీయ పార్టీల చేతిలో పావులుగా మారొద్దని సూచించారు. 10 ఏళ్లు పాలించిన వారు తమ కుటుంబం, పార్టీ, రాజకీయ అవసరాలు ఆలోచించారు తప్ప నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆరోపించారు.
నాణ్యమైన విద్య, ఆహారం, నైపుణ్యాభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన వారు యువతను, ఉద్యోగాల భర్తీని పట్టించుకోలేదని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ఉద్యమకారులయ్యారని, వారి ప్రాణత్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. గత పాలకులు తమ కుటుంబ, పార్టీ, రాజకీయ అవసరాల గురించి ఆలోచించారు తప్ప ఉద్యోగాల భర్తీని పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. యువత నడుం బిగించడంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. గ్రూప్ 3 ఉద్యోగాలు పొందిన 1370 మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. టీజీపీఎస్సీలో గతంలో ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసని, 14 ఏళ్ల పాటు గ్రూప్ 1 నియామకాలు చేపట్టలేకపోయారని విమర్శించారు. ప్రశ్నాపత్రాల్ని పల్లి బఠానీల్లా అమ్మితే నాటి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా ఉండేది కాదన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ను, డిప్యూటీ ఎంఆర్ఓను, విశ్రాంత ఉపాధ్యాయుణ్ణి టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించినట్లు చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయడంతో పాటు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నవారిని సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించినట్లు సీఎం తెలిపారు. ఎలాంటి తప్పులు లేకుండా ఉపాధ్యాయ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల్ని భర్తీ చేసినట్లు చెప్పారు. 2 ఏళ్లలో సుమారు 70,000 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న రేవంత్ రెడ్డి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరు మనకు చెప్పాల్సిన పని లేదు. నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చుంటే ఏం మాట్లాడతాం, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్లో కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం, ఏం ఆశిస్తామో సంపూర్ణమైన నాకు అవగాహన ఉంది. అన్ని ఖాళీల భర్తీ చేస్తా. ప్రభుత్వంలోనే కాదు, ప్రైవేట్లో కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మా యువకులను తీర్చిదిద్దే బాధ్యత నాకున్నది. చిన్న వయసులో నాకు మంచి అవకాశం వచ్చింది. చాలా సంవత్సరాలు ఇట్లాగే మీతోనే ఉంటాను, కావలసిన పనులు చేస్తాను. నాణ్యమైన విద్యను అందిస్తే ప్రపంచంతో పోటీ పడగలమని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే నాణ్యమైన విద్య, ఆహారం, నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వానికి వారధులు, సారథులు ఉద్యోగులేనని తెలిపారు. పేదల ముఖాల్లో తమ తల్లిదండ్రుల్ని చూసుకుని ఉద్యోగులు సేవలందించాలని సీఎం సూచించారు. చేరుని రోజు ఏ ఘరం అయితే ఉందో, రిటైర్మెంట్ రోజు కూడా అదే ఘరంతో, అదే తల వంచకుండా తల నిలబెట్టి 30-35 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం నిక్కచ్చిగా నేను పనిచేసిన. నా దగ్గరకు వచ్చే పేదవాడు ఏదైనా సాయం అడిగి చేయి చేస్తే ఆ పేదవాడి మొహంలో నా తల్లో, నా తండ్రో కనిపిస్తుంది. నా తల్లిదండ్రులు నా ఎదురుగా నిలబడి నన్ను సహాయం అడిగితే ఏ మనసుతో నేను పని చేస్తానో అదే మనసుతో పేదవాడికి నేను సేవ అందిస్తా అని ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంలో కొత్త ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 19న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీల భర్తీ కోసం నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఏప్రిల్ 19న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు ₹125, ఓసీలకు ₹200 ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 30న తొలిసారి సమావేశం కానుంది. ఈ మేరకు కేంద్ర జల సంఘం సమాచారం అందజేసింది. ఢిల్లీ సేవాభవన్లో జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణలో నీటి నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జులైలో ఢిల్లీలో సమావేశమైనప్పుడు జల వివాదాల పరిష్కారానికి ఓ కమిటీ వేయాలని నిర్ణయించడంతో ఈ నెల మొదటి వారంలో కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఉభయ రాష్ట్రాల అధికారులు, కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు సహా 12 మందితో కమిటీ ఏర్పాటైంది. పోలవరం, నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీ అడుగులు వేస్తున్న సమయంలో 2 రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తాయి. తెలంగాణ కూడా అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టడం, కొత్త ప్రాజెక్టులకు డిపిఆర్లు సిద్ధం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో కనుమ రోజు ఏకాదశి రుద్రుల ప్రభల తీర్థం అత్యంత వైభవంగా సాగింది. 11 గ్రామాల నుంచి టన్నులకు పైగా బరువుండే ప్రభలను ప్రజలు భుజాలపై మోసుకుంటూ భక్తి శ్రద్ధలతో జగ్గన్న తోట తీర్థానికి తరలించారు. 9 ప్రభలు ఆయా రహదారుల మీదుగా సాగగా గంగలకుర్రు అగ్రహారానికి చెందిన వీరేశ్వర స్వామి, చెన్నమల్లేశ్వర స్వామి ప్రభలు ఎగువ కౌశికీ నదిని దాటి వెళ్లాయి. మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఎంపీలు సానా సతీష్, హరీష్ మాథుర్, సాంస్కృతిక శాఖ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ప్రభల తీర్థాన్ని సందర్శించారు. గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవడంలో తమకు మద్దతివ్వని దేశాలపై సుంకాలు విధిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. డెన్మార్క్, అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి డానిష్ రాజధానిలో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం పర్యటిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్ను తమకు అప్పగించాలని, తప్పనిసరైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరించారు. శ్వేత సౌధంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఔషధాలపై సుంకాలతో ఐరోపా దేశాలను తానెలా బెదిరించానో గ్రీన్లాండ్ విషయంలోనూ అలాగే చేస్తానని అన్నారు. అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ అవసరమంటూ పాతపాటే పాడారు. అటు మిత్రదేశం తమకు నమ్మక ద్రోహం చేస్తోందని డెన్మార్క్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నాటోలో ఉన్న తమపై బెదిరింపులకు దిగటం తగదని హితవు పలికింది. మిత్రదేశాల సాయంతో గ్రీన్లాండ్లో సైనిక మోహరింపులను పెంచుతామని స్పష్టం చేసింది. భారత్ మరో 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనకు రక్షణ సేకరణ బోర్డు ఆమోదం తెలిపినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. తర్వాతి దశల్లోనూ ఆమోదముద్ర పడితే వాయుసేన బలం పెరగనుంది. వాయుసేన వద్ద ప్రస్తుతం 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. మొత్తం మంజూరైన స్క్వాడ్రన్ బలం కంటే ఇది తక్కువ. ఈ నేపథ్యంలో మరిన్ని రాఫెల్ జెట్లు కావాలని ఐఏఎఫ్ సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనలో విమానాల్లో స్వదేశీ ఆయుధాలను ఏకీకృతం చేయడం, దేశీయ ఉత్పత్తి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం వంటి అంశాలున్నాయి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కూడా ఆమోదముద్ర వేస్తే కొనుగోలు ఒప్పందానికి మార్గం సుగమం అవుతుంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం సంతకం చేసిన అతిపెద్ద రక్షణ ఒప్పందంగా ఇది నిలవనుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో రాఫెల్ ఫైటర్ జెట్లు అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో 3 దశాబ్దాలుగా కొనసాగిన అవిభాజ్య శివసేన ఆధిపత్యానికి గండిపడింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారం దక్కించుకుంది. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 25 నగరాల్లో మహాయుతి కూటమి అగ్రభాగాన దూసుకెళ్లింది. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించింది. బీజేపీ అత్యధికంగా 1440 వార్డుల్లో గెలుపొందింది. శివసేన 404, కాంగ్రెస్ 318, అజిత్ పవార్ ఎన్సీపీ 164, ఉద్దవ్ ఠాక్రే శివసేన 156 వార్డుల్లో విజయం సాధించాయి. 227 స్థానాలున్న బృహన్ ముంబై కార్పొరేషన్ను బీజేపీ శివసేన కూటమి కైవసం చేసుకుంది. ముంబై మహానగరంలో 3 దశాబ్దాలుగా కొనసాగిన అవిభాజ్య శివసేన ఆధిపత్యానికి గండిపడింది. బీజేపీ 89, శివసేన 28 వార్డులు గెలిచాయి. 2 దశాబ్దాల తర్వాత ఉద్ధవ్, రాజ్ ఠాక్రే సోదరులు కలిసి పోటీ చేసినప్పటికీ శివసేన, ఉద్ధవ్ వర్గం 67 స్థానాలు, మహానిర్మాణ్ సేన 6 సీట్లు గెలుపొందాయి. కాంగ్రెస్ 24 వార్డులను సొంతం చేసుకుంది. పుణె, పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్లో శరద్ పవార్, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు కలిసి పోటీ చేసినప్పటికీ అక్కడా కమలం వికసించింది. 128 వార్డులున్న పింప్రీ చించ్వాడ్లో బీజేపీ 84 వార్డుల్లో, ఎన్సీపీ 37 వార్డుల్లో గెలిచాయి. పుణేలో 165 వార్డులకు గాను 123 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. ఠానేలోని 171 వార్డుల్లో మహాయుతి కూటమి 100కు పైగా స్థానాలు దక్కించుకుంది. నాసిక్, పన్వేల్, కళ్యాణ్ దొంబివ్లీ, సంభాజీనగర్, నాగ్పూర్, షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లు మహాయుతి ఖాతాలో పడ్డాయి. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గాను 40కి పైగా వార్డులను హస్తగతం చేసుకుంది. బీజేపీ 22 స్థానాలకే పరిమితమైంది. ఎంఐఎం 114 స్థానాల్లో గెలిచినట్లు ఆ పార్టీ తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏను ఆశీర్వదించినందుకు ముంబై ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ముంబై దేశానికే గర్వకారణమని, అది అభివృద్ధిని నడిపించే నగరమన్నారు. తాము నగర ప్రజలకు సుపరిపాలన, ఈజ్ ఆఫ్ లివింగ్ అందిస్తామని హామీ ఇచ్చారు.